నా కొడుకు ఒకే ఒక్క మాట ముగిస్తాను. ఈరోజు మనం ఈ రకంగా ఉండాలంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. కాబట్టి ఈ రాజ్యాంగం ఈ ప్రజలంతా ఎంతకాలం అంబేద్కర్ గారు గుర్తుంటారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి బిఎస్పి జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. మిత్రులారా, ఈరోజు రావిపాడు గ్రామంలో జై భీమ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యమం చేయమని తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా రెండు పండుగలు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి క్రిస్మస్, రెండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈయన జన్మదినాన్ని ప్రపంచ నాలెడ్జ్ దినంగా, ప్రపంచ జ్ఞాన దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మిత్రులారా, ఎందుకు అనంటే ఈయన జన్మదినాన్ని ఎందుకు ప్రపంచ జ్ఞాన దినంగా ప్రకటించిందంటే ఈ దేశంలో ఉండబడే అట్టడుగు వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా ఇక్కడున్న ఈరోజు ఏదైతే అగ్రవర్ణాలు అనుకుంటున్నారో ఆ కులాలు కూడా శూద్రులుగా పిలువబడుతున్న సమయంలో 1932వ సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రతినిధిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తర్వాత వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత చాలా మంది నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళంతా వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలి అని చెప్పేసి ముందుగా వీళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళు మాకు స్వతంత్రం కావాలి, ఇంకా మాకేం వద్దన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి వయోజన ఓటు హక్కు కావాలి. అప్పుడు దాకా వాడు చదువుకునే హక్కు లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి ఉచిత నిర్బంధ విద్య కావాలి అని చెప్పేసి, అదే కాకుండా ఈ దేశంలో మేము ఎక్కువ జనాభా ఉన్నాం, ఈ రాజ్యంలో మాకు వాటా కావాలని అడిగినప్పుడు అక్కడున్న ప్రతినిధుల చేత అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు స్వతంత్రం కావాలి, స్వతంత్రంతో పాటు మాకు భావ స్వేచ్ఛ కూడా కావాలని చెప్పినప్పుడు అక్కడంతా సంతకాలు పెట్టుకొని వచ్చారు. బ్రిటిష్ ప్రధాని మెక్డొనాల్డ్ ముందంతా సంతకాలు పెట్టుకొని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఎందుకు వేశారు అంటే నిజంగా అంబేద్కర్ గారు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఒక కమిషన్, సైమన్ కమిషన్ వేశారు. ఆ సైమన్ కమిషన్ వేసినప్పుడు ఆ సైమన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంది. కానీ అక్కడి నుంచి సైమన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మన మహాత్ముడు అని పిలుచుకోబడిన మహాత్మా గాంధీ అనే మహాత్ముడు సైమన్ కమిషన్ అడ్డుకోండి, వాళ్ళకి ఓటు హక్కులు అవసరం లేదు, చదువులు అవసరం లేదు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతే మనం ఓటు హక్కును తెచ్చుకుందాం, మీ అందరికి ఓటు హక్కును ఇస్తాం, చదువుకునే హక్కును ఇస్తాం అని చెప్పేసి, మీకు విద్యనిస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి సైమన్ కమిషన్ మీద రాళ్ళు లేపించి వెనక్కి పంపించిన పరిస్థితుల్లో అన్నిటికీ తలొగ్గి, మిత్రులారా, అన్నిటికీ తలొగ్గి ఆ సైమన్ కమిషన్ ఈ భారతదేశంలో నడిపించిన వ్యక్తులు ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రెండో వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ గారు. అన్నిటినీ ఎదుర్కొని మనకు ఓటు హక్కు కల్పించాడు. మిత్రులారా, ఓటు హక్కు కల్పించారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, శిస్తులు కట్టే వాళ్ళకి ఓటు హక్కు కావాలన్నప్పుడు ఎంత కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి వాళ్ళు మనకు ఓటు హక్కు సాధించి పెడితే ఈరోజు ఈ ప్రభుత్వాలు మనల్ని ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పాడు, నా జాతి జనులారా మీ ఇంటి గోడలపై రాసుకోండి, మనం మరలా ఈ దేశాన్ని పరిపాలించబోతున్నామంటే, మరలా అంటే మన పూర్వీకులు, మన తాతల ముత్తాతలు ఈ దేశాన్ని పరిపాలించారు. గౌతమ బుద్ధుడు కావచ్చు, అశోక చక్రవర్తి కావచ్చు, సాహు అని చెప్పేసి కొడియాలని చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. నాకు ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షులు మా అన్నగారు శ్రీధర్ గారు, ప్రభాకర్ అన్న గారికి ఉద్యమం చేపి తెలియజేస్తుందో ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. మరి
బాబురావు గారు చెప్పిన 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంటే ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా 200 దేశాలు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా డిక్లేర్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అది ప్రపంచ మేధావి అంటే 200 దేశాలు కలిసి నిర్ణయించడం జరిగింది. మన గ్రామం కాదు, మన మండలం కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, దాదాపుగా 200 దేశాల పైనటువంటి ప్రతినిధులు నిర్ణయించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు. ఏ కేడర్లోనైనా కూర్చుంటే రిజర్వేషన్ కల్పించింది కూడా డాక్టర్ అంబేద్కర్ గారే. మరి అటువంటి ప్రపంచ మేధావి పండుగను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. బాబురావు గారు మంచి అద్భుతమైన ప్రసంగం చేశారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బి శ్రీనివాస్ గారిని బీసీ సంక్షేమ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇందాక మిత్రుడు చెప్పాడు, ప్రపంచంలో జరిగే పండుగలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒకటి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ మాసం ఉంది, నెల మొత్తం జరుపుకుంటారు. 2 హిందువులు జరుపుకునే కార్తీక మాసం ఉంది, నెల మొత్తం పూజలు చేస్తారు. 3 మనకి అత్యంత ఇది ప్రియతమైనటువంటి డిసెంబర్ 25 మనం నెల మొత్తం కూడా ప్రార్థనలు చేస్తాం. ఇవి కాక కులానికి మతానికి సంబంధం లేకుండా చిన్న పెద్ద తెలుగు యువత నాయకులు వడ్లమడి కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ అండి, నీరసం వచ్చింది, నాకు నీరసం వస్తుంది. పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల్లో చీకటిని చీల్చి వెలుగుని నింపిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. He is the first law minister of Indian constituency. Dr. B.R. Ambedkar, Bhimrao Ramji Ambedkar. ఈ మాట, ఈ పదం, ఈ పేరు ఈ అఖండ భారతదేశం ఉన్నంత కాలం ఈ పదం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అదేవిధంగా సోదరులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. రేపు మన నర్సాపేట కాన్స్టిట్యున్సీ జూనియర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ఈ రాయపాడు గ్రామంలో ఇంత ఘనంగా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినటువంటి జై భీమ్ కమిటీ వాళ్ళకి, అదేవిధంగా ఈ రాయపాడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, పార్టీ నాయకులకి అందరికీ సమయం లేదు కావున నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎన్ నేత మన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు, జీవీలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిన్న ఆదివారం, ఇవాళ సోమవారం. సో ఈ రెండింటికి ఒక తేడాని మనం గమనించాలి. నిన్నంతా కూడా పరిశుద్ధ దినమైనటువంటి యేసయ్య దినోత్సవం. మరి ఈరోజు ఒక విజ్ఞాన గని, ఒక విద్యా సరస్సు, ఒక మేధావి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం ఈరోజు రావిపాడికి తీసుకొచ్చాం. సో రేపటి నుండి కూడా మనం ఆ విగ్రహాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి, ఆ విగ్రహం మనం ఏం చెబుతుంది, ఆ చూపుడు వేలు మనం లేవని శాసిస్తుంది అనేటటువంటిది ఒకటి నేర్చుకోగలిగితే మాత్రం ఈ రావిపాడు గ్రామం ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినందుకు, ఆ విజ్ఞాన సరస్సుని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నందుకు
అది ప్రతిఫలం మనకు దక్కుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక చనిపోయినటువంటి వ్యక్తికి సంవత్సరానికి గాను జన్మదినం కావచ్చు, చనిపోయిన రోజు కావచ్చు, ఇంత ఘనంగా మనం వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నామంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో మనం చూసుకోవచ్చు. భారతదేశం యొక్క మూలాలను కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే సమయాభావం వల్ల మధ్యలో కదిలిస్తూ ఉన్నాం, మన్నించండి అన్నగారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు సోదర సమానులు ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, నిరంతరం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఈ రెండు రాష్ట్రాల్లో నేనున్నాను అంటూ ఏ కార్యక్రమంలో అయినా కానీ హాజరయ్యేటటువంటి మాకు అత్యంత ఆప్తులు సోదర సమానులు గోరెగొంట్ల కోటేశ్వరరావు గారికి, అదే సభను అలంకరించిన మిగతా పెద్దలందరికీ కూడాను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రావిపాడు గ్రామం అంటే ఒక విజ్ఞానవంతమైన గ్రామం. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ గ్రామం నుంచి ఉన్నారు. ఇప్పటికీ మన ఈ రావిపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పడి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ కూడాను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ కష్టం ఊరికే పోదు. అంబేద్కర్ గారంటే ఒక కులానికో, మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. అలాంటి విగ్రహం పెట్టుకోవడం అంటే నిజంగా మనకి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఈరోజు మీ కమిటీ సభ్యుల ద్వారా జరగటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగించడం అంటే ఆయన ఒకటే, పేదవాడైనా ధనికుడైనా కానీ ఎవరికైనా కానీ ఒకటే ఓటు. పేదవాడికైనా ధనికుడికైనా ఒకటే ఓటు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ ఓటుని సక్రమమైన మార్గంలో వినియోగించుకున్నప్పుడు ఈ దేశాన్ని పరిపాలించడానికి మంచి అవకాశం ఉంటుంది, మంచి విద్యా అవకాశాలు. బహుజన హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మరి న్యాయవాది తమ్ముడు గోదా రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్. హుషారు తగ్గినట్టుందండి, హుషారు తగ్గిందా? ఆత్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతికి ఒకరోజు తర్వాత జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మరి నర్సరావుపేట డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు నర్సరావుపేటలో అంబేద్కర్ గారి జయంతి చేసుకొని ఆ వెళ్ళే క్రమంలో ఈ రావిపాడు విలేజ్ని చూసి కొంత బాధ అనిపించేది. ఎందుకంటే ఎక్కువ గడప ఉన్నటువంటి, ఎక్కువ జనం ఉన్నటువంటి ఈ రావిపాడులో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టలేకపోయారని చెప్పేసి ఒక బాధ మనసులో ఉండేది. అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్ సేవా సంఘం కమిటీ నేను ప్రతిరోజు వెళ్ళేటటువంటి క్రమంలో నైట్ 12ంటికి పనిచేస్తూ ఉన్నారు, 1 గంటకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కళ్ళ మొహాలు చూస్తూ ఉంటే అంతా ఆ మొహాలంతా పీక్కుపోయి, అంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ చేయాలనే దాని మీద ఎన్నో రోజుల నుంచి వారంతా చేస్తున్నటువంటి కృషిని ఈరోజు అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ నిర్మించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపుడు వేలు మీకు అంతా ఏం చెప్తుందో అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా ఉద్యోగాలు పొందుతారు. అదేవిధంగా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇటువంటి అంబేద్కర్ విగ్రహాలు మరి గ్రామాల్లో ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చారు. అంటే అంబేద్కర్ విగ్రహం అయితే వాళ్ళు తలా కొద్దిగా చందాలు వేసుకుని పెట్టుకుంటారు, కానీ ఆ విగ్రహానికి సంబంధించి కమిటీకి 1 ఎకరం పొలం ఇచ్చినట్టయితే ఆ జయంతులు వర్ధంతులు రెండు కూడా దాని మీద వచ్చేటటువంటి ఫలంతో చేసుకుంటారనేటటువంటి ఒక జీవో గతంలో ఉండేది. తర్వాత ఆ జీవో కనుమరుగైపోయింది.
అంటే అటువంటి జీవో ఏదైనా ఫోర్సెంతులు ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని యువతంతా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మామయ్య మైకిచ్చిన దగ్గర నుంచి అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు వేస్తా ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై భీమ్. థ్యాంక్ యూ. రాష్ట్ర మరో గోదా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడిగా నియమితులై జిల్లా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి మరి వరుసకి మామ అయినా కానీ అన్నాన్ని పిలుచుకునే మనస్తత్వంతో అన్నానే పిలుస్తాడు. మరి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు గోదా జాన్పాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ జై భీమ్. ఈనాటి కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఈ నియోజకవర్గంలో 4 దిక్కులుంటే ఈ 4 దిక్కుల్లో ఒక దిక్కు నరసరావుపేట నుంచి వచ్చేటప్పుడు పల్నాడు రోడ్లో కాశీ విగ్రహం అంబేద్కర్ గారిది కనపడుతుంది పల్నాడు రోడ్లో. తర్వాత మళ్ళా రావిపాడులో అంతకన్నా మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం నిజంగా హర్షించదగ్గ విషయం. రావిపాడు జేబీఎం సంక్షేమ సంఘం అలాగే రావిపాడు గ్రామ ప్రజలకి మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు కొమ్మాలపాటి ప్రభాకర్ అన్న గారికి అలాగే రామారావు అన్న గారికి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని 2 కులాలకే పరిమితమైనటువంటి శాసనసభ్యత్వం తిరిగి ఈ ఎన్నికల్లో మరలా ఒక బడుగు బలహీన వర్గాల నుండి శాసనసభ్యులుగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి నేడు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ముఖ్య అతిథి ఆయనకి అలాగే మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు దళిత రత్న గోళ్ళ అరుణ్ కుమార్ గారికి అలాగే అన్న గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి రాష్ట్ర విభిన్న గ్రంథాలయ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి అలాగే సునీల్ గారికి ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉండబడినటువంటి పెద్దలకి యువకులకి ప్రధానంగా మహిళలకి అందరికీ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ 2 నిమిషాలు అదనంగా మాట్లాడతా. 2 నిమిషాలు మీరు ఇచ్చిన 2 నిమిషాల కన్నా 2 నిమిషాలు ఓకే కంటిన్యూ. అయితే ఈరోజు ఇందాక నాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్తలు మాట్లాడారు. పండగలు ఉన్నాయి. ఆ పండగల్లో అంబేద్కర్ గారి పుట్టినరోజు ఒకటి. జ్ఞాన దినోత్సవంగా ఈ ప్రపంచ దేశాల నుండి ఆయన్ని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రోజని. అయితే నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఈ రాయపాడు గ్రామ ప్రజలకి, ఎప్పటి వరకు ఈ గ్రామంలో ఉండబడినటువంటి మీ తలరాతలు వేరు, ఎప్పటి వరకు ఈ గ్రామంలో మీరు నివసించిన తీరు వేరు, ఎప్పటి వరకు ఈ గ్రామంలో మీకున్నటువంటి సంస్కృతులు వేరు. నేడు ఈ దేశం కాదు ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి మేధావులు లెక్కదీస్తే ఈ మధ్యకాలంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ నేటికి అంబేద్కర్ గారు చనిపోయి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా మేధావుల లిస్టులో అంబేద్కర్ గారు ఉన్నారంటే నిజంగా ఆయన మేధోశక్తికి మనం ఈరోజు తల వంచి కాదు మోకాళ్ళ నుంచి కాళ్ళకి నమస్కారం చేసినా తప్పులేదు. కాబట్టే నేడు ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉండబడినటువంటి నేను మేధావులు అని చెప్పేటటువంటి వర్గాలు, ఈ దేశంలో ఉండబడినటువంటి వ్యాపారస్తులు తదితర అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నారంటే కారణం ఆయన మేధోశక్తి ప్రధానమైన విషయం. తర్వాత మనం ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ఈ సంఘంగా ఏర్పడినటువంటి 10 మందో 15 మందో వారి కష్టంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు.
సడన్గా మన ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న ఫోన్ కాల్ వస్తుంది. మా బాబుకు బాగలేదనో, మా పాపకు బాగలేదనో, లేకపోతే దారి నుండి నర్సరాపేట వస్తుంటే మా నాన్నగారికి అనుకోకుండా ఏదో జరిగిందనో. ఖచ్చితంగా ఆ కాల్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండరు. ఖచ్చితంగా వెళ్తాం. మన బంధువులు, ఆత్మీయులు, మనకు సంబంధించిన రక్త సంబంధికులకి ఒక సమస్య వస్తే ఉన్నటువంటి కార్యక్రమాన్ని వదిలేసి వెళ్తాం. కానీ మీకు తెలుసో లేదో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్న కొడుకు చనిపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితుల నుండి అక్కడ నుండి తిరిగి మళ్ళీ చనిపోయిన కొడుకు దగ్గరికి రావాలంటే నేను చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞం, నేను చేస్తున్నటువంటి తరతరాలుగా వెలువేయబడినటువంటి జాతులు, నేను చేస్తున్నటువంటి ఊరికి దూరంగా కాటికి దగ్గరగా నెట్టివేయబడినటువంటి జాతులు నిరంతరం అంటరాంతరాన్ని, అస్పృశ్యతని ఎదుర్కొని మూతికి ముత్తగట్టి, ముట్టికి తాటాగట్టి తిరుగుతున్నటువంటి జాతుల్ని వెలుగులోకి తీసుకురావాలంటే చచ్చిపోయిన నా కొడుకు ఒక్కడి కోసం నేను పోతే వందల వేల లక్షలాది నా కుమారులు రోడ్డు మీద పడిపోతారని, కొడుకు చనిపోయినా పోకుండా నేడు ఈ భారత రాజ్యాంగం రాయడానికి అవకాశం వస్తే ఆ రాజ్యాంగంలో ఎన్నో హక్కులు ఈరోజు ఎస్సీ ఎస్టీలకి, బీసీ మైనారిటీలకి రిజర్వేషన్స్ వచ్చిందని మనం చంకలు కొట్టుకుంటా ఉన్నాం. కానీ నేను ఇందాక చెప్పా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతం చెప్తున్నాం. ఈ జాతిలో పుట్టిన ముద్దు బిడ్డని చెప్పండి, కానీ కోట్లాది మంది భారతీయులకి ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఆయన పిల్లలు సర్వస్వం చనిపోతున్నారు. మీకు తెలుసో లేదో, అంబేద్కర్ గారికి అల్సర్ ఉంది, అంబేద్కర్ గారికి బీపీ ఉంది, అంబేద్కర్ గారికి షుగర్ ఉంది. కానీ అన్ని రోగాలతో ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగం రాస్తున్నటువంటి క్రమంలో ఈ దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగం కావాలన్నప్పుడు ఈ దేశంలో ఉండబడేటటువంటి మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడలో పుట్టినటువంటి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాల ఈ దేశంలో ఉండబడినటువంటి కొంతమంది నాయకులు. అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్లకుండా ప్రక్క దేశాలకు వెళ్ళి ఈ దేశానికి రాజ్యాంగం రాయమని అడిగితే, ఒరే మూర్ఖులారా, మీ దేశంలోనే ప్రపంచ దేశాలని ఆవాసపట్టినటువంటి వ్యక్తి మీ దగ్గర ఉంటే మా దగ్గరికి వచ్చారు, ఎందుకు అక్కడికి వెళ్ళండి అని అన్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ లోవర్ ఆఫ్ ది మెంబర్గా పెట్టారు. అయిపోయింది, ఇచ్చేస్తున్నా పెట్టారు చైర్మన్గా. అంబేద్కర్ గారికి 3 సంవత్సరాల సమయం ఇచ్చారు రాజ్యాంగం రాయడానికి. 3 సంవత్సరాల సమయం ఇస్తే ఆయన అన్ని రోగాలతో ఉన్నప్పటికీ, పాస్కి షుగర్ అంటే పాస్కి పలుసార్లు వెళ్ళొస్తూ ఉండాలి, కానీ ఈ పాస్కి ఎల్లొచ్చే సమయంలో ఈ రాజ్యాంగాన్ని, రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడ తారుమారు చేస్తారోనని ట్యూబు కట్టుకొని 3 సంవత్సరాల కాల వ్యవధిలో రాజ్యాంగం రాయమని ఇస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే ఏ రాజ్యాంగానికన్నా మిగిలిన అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడి విగ్రహం ఈరోజు ఈ రాయపాడు గ్రామంలో ఉంది. ఈ గ్రామ ప్రజలు మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పరచడం కాదు గొప్ప. ఇందాక చెప్తా ఉన్నారు చాలా మంది కష్టపడ్డారని. నేనైతే మీరు కష్టపడిన దాంట్లో, అంబేద్కర్ గారు కష్టపడిన దాంట్లో 1.1% కూడా కాదు. అంబేద్కర్ గారు ఇక్కడికి రావటం చాలా గొప్ప. కానీ వచ్చిన తర్వాత మన తీరు మారాలి, మన నడవడిక మారాలి. అంబేద్కర్ గారు క్రమశిక్షణకు మారిపోయారు. అంబేద్కర్ ఎక్కడా కూడా కులాలను దూషించమని చెప్పలా. కులం పునాదుల మీద మీరు ఒక నీతిని కానీ జాతిని కానీ నిర్మించలేరు అన్నాడు. కులం పునాదుల మీద మీరు నీతిని జాతిని నిర్మించలేరు అన్నారు. కానీ ఈరోజు కులాలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. ఏ అగ్ర కులాల వ్యక్తి ఈ జై భీమ్ సేవా సంఘం పనిచేసినాడు అంబేద్కర్ గారి ఘనమైన నివాళులను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకి మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలిసి సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్పాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్పాల్ గారు. మరి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నందుకు మన్నించండి. ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారికి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానివల్ల మనం అందరికీ ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. మరి అందువల్ల కొంచెం సమయంని తగ్గిస్తూ వస్తున్నాం. మరి ఈ గ్రామ కమిటీ సభ్యులతో పాటు, కమ్యూనిటీతో పాటు, గ్రామ నాయకులు, పెద్దల సహాయ సహకారాలతోనే ఈరోజు మనం ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది మనందరం మాట్లాడే ముందు సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు కొంచెం. థ్యాంక్ యూ. జరుగుతున్న జై భీమ్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి
జన్మదిన వేడుకలకి సభాధ్యక్షులు కొమ్మాల ప్రభాకర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుట్ల కోటేశ్వరరావు గారికి, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారికి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారికి, అలాగే కొల్లి బ్రహ్మయ్య గారికి, పూదాడు సునీల్ కుమార్ గారికి, ఇతర పెద్దలకి, నాయకులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు, మహిళలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. సామాజిక సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా చట్టాలు రూపొందించిన డాక్టర్ వారికి కూడా ఎలా చేరాలన్న ఉద్దేశంతో ఆనాడు ఈ దేశానికి దిశానిర్దేశం చేసేది అంబేద్కర్ వాదమే అని చెప్పి ఆనాటి నాయకులు గ్రహించడం జరిగింది. అలాగే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని గ్రహించి ఆయన విద్యని సమపర్చించడం ద్వారా మనందరం కూడా ఒక ఉన్నత స్థానానికి ఈరోజు యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూసి భారత రాజ్యాంగాన్ని చూసి గర్వపడే విధంగా అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి రావిపాడు భీమసేన మరియు అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులకు నా ప్రత్యేక ఉద్యమ జయభీములు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ దళితుల పక్షాన నేనుంటానంటూ ఇక్కడ విచ్చేసినటువంటి సౌమ్యులు సోదరులు బహుజన వాది అయినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు శాసనసభ్యులు గారికి, అదేవిధంగా నా తోటి సహా ఉద్యమకారుడు బాలమోహన్ రాష్ట్ర అధ్యక్షులు జాన్పాల్ గారికి, సోదరులు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోరగొంట్ల కోటేశ్వరరావు గారికి, సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకి, పెద్దలందరికీ కూడా పేరు పేరు నదులు కేవలం ఒక విగ్రహంలాగా చూస్తున్నాయంటే దానికి కారణం మన వెనుకబడితనం. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం సక్రమంగా అమలు చేసుకోలేనటువంటి మనం విఫలమయ్యేది స్పష్టంగా కనబడతా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు అంబేద్కర్ జయంతి రోజు, అంబేద్కర్ వర్ధంతి రోజు అంబేద్కర్ గారు లేకపోతే మేము లేపు చూస్తూ ఉన్నారు. మీరు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవం ఇచ్చారు, ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి విలువిస్తున్నారు అని ఎప్పుడు నమ్ముతున్నాం అంటే మా విగ్రహాన్ని మా పల్లెల్లో కాదు మీ ఇంట్లో ముందు ఊరికి నడుపుతున్న అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నా. అంతేకాదు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనకి ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని కల్పిస్తే కొంతమంది సన్యాసులు రాజ్యాంగాన్ని మార్చాలంటారు. కొంతమంది సన్యాసులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తలుచుకునే ముందు రామా రామా తలుచుకోండి అంటారు. మీరు ఎన్ని రామాలు ఎన్నిసార్లు తలుచుకున్నా అంబేద్కర్ గారికి పోటీ సాటి మరొకరిని ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే తీసుకురాలేరు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు రావిపాడి గ్రామంలో కాదు ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేద్కర్ జయంతి జరుగుతుందంటే అది ఆ వారి గొప్పదనం. ఈరోజు విగ్రహాల ద్వారా ఆయన చేతులు విరగొడతా, ఆయన తల విరగొడుతూ, ఆయన మెడలో చెప్పులు చేతులు దండలు వేస్తూ ఏదో అనేది అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. కబర్దారు మనువాద శక్తులారా, అంబేద్కర్ గారు మీరు అణిచివేస్తే శక్తి కాదు, మహాపోరాట యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కులు పోరాటం ద్వారా సాధించుకోవాలి. మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని అడుక్కోవద్దు, లాక్కుందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై భీమ్, జై భారత్, జై మాలా. థ్యాంక్ యూ. ఉద్యమాల ఊపు అలానే ఉంటుంది. మరి ప్రభాకర్ రావు గారు, రామారావు గారు ఈనాటి ముఖ్య అతిథి, పేదల పక్షపాతి, అంబేద్కర్ గారే స్ఫూర్తిదాత, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ 2024లో 19లో ఓడిపోయినా కూడా 24లో శాసనసభ్యుడిగా
కనీ విని ఎరిగిన రీతిలో 20,000 మెజార్టీతోటి అంబేద్కర్ గారు ఏదైతే ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓట్లతో ఎమ్మెల్యేగా అయినటువంటి అరవింద్ బాబు గారు ఈ కార్యక్రమానికి గోదా జానపాల్ గారు, అరుణ్ కుమార్ గారు, రాజు గారు, పూదల సునీల్ గారు, గోదా రమేష్ గారు, కిషోర్ గారు, బాబురావు గారు, కొల్లి బ్రహ్మయ్య గారు, వాసిరెడ్డి రవి గారు, రామకృష్ణ గారు, ఫ్రాన్సిస్ గారు, పులిమి రామిరెడ్డి గారు, వన్మా శివ గారు, వెంకటరత్నం గారు, సురేష్ గారు, మోహన్ రావు గారు, ఓబయ్య గారు, పూనాటి శ్రీనివాస గారు, విశ్వేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, నరసయ్య గారు, అంబేద్కర్ కమిటీ వారికి, అదేవిధంగా అంబేద్కర్ గారికి, గ్రామ పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికి కూడా అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏమ్మా బాగున్నారా? బాగున్నారా? బాగున్నారు. ఎందుకంటే మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత, ఆ మహనీయుడు విగ్రహాన్ని ఈ రోజున ఇక్కడ నిలబెడితే ఆయన చూపుడు వేలు చూపిస్తుంటే అటు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు వాహనాలు కానివ్వండి, ప్రజలందరూ కానీ రాగిపాటి ప్రజలు ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అందరూ అన్ని విషయాలు చెప్పారు. అంబేద్కర్ గారు మహనీయుని యొక్క స్ఫూర్తితోటే నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అడిగారు, మీరు ఎవరి స్ఫూర్తి తీసుకున్నారంటే నేను బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పన్నారు. ఆయన స్ఫూర్తితోటే పేద ప్రజలంటే దళితులన్నా, బీసీలన్నా, మైనారిటీలన్నా ఎన్నికల ముందు వచ్చి తాటాకు మట్టలు ఇచ్చి ఇంటి మీద వేసుకునే రోజుల్లో డాక్టర్ అరవింద్ బాబు గారు ఏ విధంగా అయితే సిమెంట్ ఇల్లు కింద ఉంటాడో అదే విధంగా పక్కా ఇళ్ళు నిర్మించుకోవాలని చెప్పేసి తినటానికి, తిండి కట్టుకోవటానికి ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడి అటువంటి బాధలు ప్రజల పడొద్దని చెప్పేసి దూరదృష్టితోటి ఆలోచించి ఆయన రాజ్యాంగాన్ని నిర్మిస్తే చూసాము 2019లో ఏమైందో. 125 అడుగుల ఎత్తున, అదేవిధంగా 100 కోట్ల రూపాయలతోటి అక్కడ 10,000 పుస్తకాలతోటి ఒక లైబ్రరీని, స్మృతి వనాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన ఆ యొక్క చేస్తే అటువంటి స్మృతి వనానికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచాడే కదా. పొడిచడమే కాదు, దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ ఒక దళితుడి ఇంట్లో డాక్టర్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తారు. అటువంటి డాక్టర్ సుధాకర్ గారు పాపం కరోనా సమయంలో నేను కరోనా వచ్చిన వారి పేషెంట్ని బతికించాలంటే మాస్క్ కావాలా అడిగిన నేరానికి చూడండమ్మా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయాల్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ డాక్టర్ గారిని ఎర్రని ఎండలో 2 చేతులు విరిసి ఆయన మరణానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మన 2024లో అంబేద్కర్ గారు ఏదైతే ఓటు హక్కు కల్పించారో ఆ ఓటు ద్వారా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి 164 స్థానాలతో శిక్ష వేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, వాక్ స్వాతంత్రాన్ని కల్పించినటువంటి మహనీయుడు ఆయన భారతదేశానికి ఆదర్శమూర్తి. ఆ రోజున ఆయన గనక ఆ విధంగా చేయకపోయినట్లయితే నిజంగానే
జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మన ఓటు హక్కు ద్వారా ఒక్కసారి అవకాశం అని చెప్పి అవకాశం ఇస్తే ఏ విధంగా చేశారో చూడండి. దళితులకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం వాళ్ళకి భూములు ఇస్తే దాదాపుగా లక్షల ఎకరాలు కూడా లాగేసుకున్నాడు. ఎస్సీ సప్లాన్ 33,000 కోట్ల రూపాయలు సప్లాన్ని పక్కదారి పెట్టించి ఇడుపు రూపాయకు రోడ్లు వేసుకున్నాడంటే అతను నిజంగానే దళిత ద్రోహి చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. నాకు ఎందుకు ఈ విధంగా నేను గట్టిగా మాట్లాడుతున్నానంటే నేను చూశాను మా దళిత సోదరులు చాలామంది, దాదాపుగా ఈ రాష్ట్రంలో 56,611 మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అందుకే అంబేద్కర్ గారు ఆయన భారత రాజ్యాంగాన్ని అందరికీ న్యాయం జరగాలని, ఒక జాతి కోసమే కాదు, దళితుల కోసమే కాదు, మైనారిటీలు, బీసీలు, ఓసీలు అందరి కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే అటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలనుకునే వాళ్ళు పాతాళానికి పోతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అమరావతిలో ఏదైతే అంబేద్కర్ గారి గురించి మీరు అన్నారో అదేవిధంగా ఆ స్మృతివనం నిర్మించాలి. అదేవిధంగా వారికి ఏదైతే దళితులకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరగడానికి వీల్లేదు, అందుకే నరసరావుపేట నియోజకవర్గంలో నేను మా దళిత సోదరుల తరపున కావచ్చు, బీసీలు, మైనార్టీల తరపున, దివ్యాంగుల తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నమ్మకంతో కులం మతాలకు అతీతంగా అందరు కూడా మిమ్మల్ని శాసనసభ్యుడు చేశారు. మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు ఉండదు. కానీ మీరు ఏదైతే ఈ మంచి అవకాశం వచ్చిందో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఈ నరసరావుపేట నియోజకవర్గంలో ఇంటి స్థలం 3 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, నగరంలో అయితే 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి నారా లోకేష్ బాబు గారు ఏదైతే మంగళగిరిలో వాళ్ళకి పట్టాలిచ్చి ఇల్లు కట్టించబోతున్నారో అదేవిధంగా నరసరావుపేటలో కూడా మేమందరం మిమ్మల్ని గెలిపించామంటే ఇక్కడ నరసరావుపేటలో ఎవరు చేయని విధంగా మీరు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇల్లు కట్టించాలా లేదా? ఏమా ఇల్లు పట్టాలు ఇవ్వాలా లేదా? అరవింద్ బాబు గారు, మన ఆంధ్ర వాళ్ళు సరిగ్గా మాట్లాడరు, వాళ్ళకందరికి పట్టాలు కావాలని ఉంది. నేను వాళ్ళ తరపున మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మళ్ళీ 2029లో మీ ఎన్నికల పోయే ముందు మా నరసరావుపేట నియోజకవర్గంలో నేను 15,000 ఇళ్ళు పట్టాలు ఇచ్చానని, 15,000 ఇల్లు నిర్మించానని చెప్పేసి చెప్పవలసినటువంటి బాధ్యత మీ మేనున్నదని చెప్పి, దాంట్లో మా దివ్యాంగులు కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ గారి సాక్షిగా మనందరం కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీమేనా, మామేనా, మన అందరమేనని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ విధంగా చేసినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సోదరులారా. ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే చాలా కష్టం. పాపం మీరు నిజంగా ఆ విధంగా చేసిన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. రేపు అరవింద్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా మా ఊళ్ళో కేక్ కట్ చేసి జరుగుతుంది. జేబీఎం కుర్రవాళ్ళు ఈ కేక్ని కట్ చేయమని కోరుతున్నారు. ఒక్క నిమిషం ఉంది, పెద్దలు మన్నించాలి. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఉన్నారు, పెద్ద మనసుతో మన్నించండి, పిలవలేకపోయాం. మరి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బోరుగడ్డ అంబేద్కర్ గారిని 2 నిమిషాల లోపు మాట్లాడి ముగించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. జై భీమ్ అండి అందరికీ. ఈ రోజున మన రావిపాడి గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నెలకొల్పుకోవటం ఎంతో శుభ పరిణామం. నాకు తెలిసి గ్రామంలోని పెద్దలను, గ్రామంలోని ప్రజలను ఐక్యత చేసిన
గ్రామ పెద్దలకి ముందు నా పాదాభివందనాలు. ఏ గ్రామంలో అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవడాలంటే మన గ్రామంలోని ప్రజలే పర్మిషన్ రాకుండా చేయటం, పంచాయతీ అప్రూవల్ లేకుండా చేయటం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జేబీఎం కమిటీ వాళ్ళు కానీ ఎంతో ఐక్యతతో ఒక తాటిపైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవటం, ఇది స్ఫూర్తి. అన్ని గ్రామాల్లో కూడా రావిపాడు గ్రామాలు చూసి అది హైవే పక్కన పెట్టుకోవటంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తే చదువుకునే పిల్లలకి ఒక ప్రశ్నించేటటువంటి ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి, ఒక వైబ్రేషన్, ఒక ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళటానికి కనీసం ఇందాక వక్తలు చెప్పినట్లు ఆయనలో 0.1 అయినా చేసినా కానీ మన జాతికి మనం న్యాయం చేసినట్టే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి సభాధ్యక్షులు కొమ్మాలపాటి ప్రభాకర్ గారికి, అలాగే మా సోదర సమానులు రామారావు అన్న గారికి, మరి నరసయ్య అన్న గారికి, మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన చదలవాడ అరవింద్ బాబు గారికి, నిరంతర శ్రామికులు. ఎందుకంటే అన్నను చూస్తే నేను చాలా నాకు వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే అన్న నాని ఇది చేయను ఇది కాదని ఎప్పుడు చెప్పడు, సొల్యూషన్ ఏదో దాన్ని చూడు, ఏదన్నా వర్క్ చెప్తే అంటాడు. నారా లోకేష్ గారితో ఒక సమస్యపై క్షేత్రస్థాయిలో మాట్లాడించినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అరవింద్ బాబు అన్న గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారితో సహా మీ ఎమ్మెల్యే గారే చేయాలి, మేము చేయమని చెప్పేసి ఆయన రాజకీయ స్ఫూర్తి, మరి ఒక బీసీ అయినటువంటి మన అన్నగారిని కాపాడుకోవటంలో కూడా మనం ఎంతో శ్రమపడాలి. అట్లాంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఎంతో మరి ఐక్యతతోటి మరి ఎంతో సహనంతో కూర్చో ఉన్నారు. మరి విగ్రహం పెట్టిన దాంట్లో కూడా ఎంతో సహనం వ్యవహరించి ఉంటారని చెప్పేసి పెద్దలు నేను అనుకుంటున్నాను. ఇంత గొప్ప పని చేసిన ఆ గ్రామ పెద్దలకి నేను ఉద్యమ జైభీములు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిని అన్ని గ్రామాల్లో రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ అండి. మరి లాస్ట్గా మనందరి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ అండి, ప్లీజ్. నిద్ర వదలాలి, నిద్ర మత్తుంటే వదలాలి. ఈ సార్ మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ తర్వాత మనం ముగింపు పలుకుదాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన రాయపాడు గ్రామ నాయకులు, పెద్దలు, అదేవిధంగా అంబేద్కర్ కమిటీ, విగ్రహ కమిటీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా ఈ హైవే మీద వెళ్తుంటే ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఈ NH5కే మరి ఎంతో ఒక అలంకరణ లాగుంది ఇవాళ. అటువంటి గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించిన మన నర్సయ్య కానీ విగ్రహ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వింటేనే ఒక కరెంటు ప్రవహిస్తుంది, ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసాన్ని రేకెత్తించడానికి మనం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చదువుకునే బిడ్డలు, చిన్నారులందరూ కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి ఏ విధంగా గ్రామాల్లో పెరిగారు, ఏ విధంగా కష్టపడ్డారు, ఎంతో కష్టపడి ఆ రోజు అమెరికా కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదువుకోవడం జరిగింది. తర్వాత లండన్లో కూడా మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ఎంతో కష్టం సాధ్యం అవుతున్నాయి. కానీ ఆ రోజుల్లోనే మరి ఆయన అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, ఎంతో కష్టపడి చదువుకున్నారంటే నిజంగా అవన్నీ కూడా మన స్ఫూర్తిదాయకాన్ని తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఇవాళ అమెరికా వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఉంది, లండన్ వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్దామన్నా అక్కడ ఆ దేశస్తులు మనం రానిట్లేదు. ఎందుకంటే మనకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన దెబ్బకు తట్టుకోలేక, వీళ్ళకున్న మేధావితనాన్ని తట్టుకోలేక మనల్ని వాళ్ళు రానిట్లేదు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత ఒక ప్రపంచ మేధావిగా ఆయన ప్రపంచం గుర్తించింది. అదన్నీ కూడా మీరు మననం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఎవరు ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు. కానీ భారతదేశానికి యేసుక్రీస్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోవాలి. దళిత నాయకులు కానీ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ ఒక్కరి సొంతం కాదు, మా అందరి వారు బిఆర్ అంబేద్కర్.
కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ కూడా కొలుస్తున్నారు కాబట్టి ఆయన మనుషులో ఉన్న మహనీయుడు, ఆయనకు దేవుళ్లాగా ఈ భూమండలం మీద ప్రకాశిస్తున్నాడంటే మనం అందరం కూడా చాలా గర్వపడాల్సిన టైం వచ్చింది. అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన కష్టం, మనకున్న ధైర్యం, మనకున్న పట్టుదల వల్ల మనం అందరం కూడా రాజకీయ పరంగా ఎదగాలి. అవన్నీ కూడా తెలియజేయడానికి ఈ నర్సరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళకి ఎగరని జెండాని ఎగరేయడానికి మీ అరవింద్ బాబు అంబేద్కర్ ఆశాజ్యోతిని మీకు తెలియజేస్తూ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ ఈ ప్రపంచాన్ని నడిపించి తప్పనిసరిగా మనం అందరం కూడా ఒక రోల్ మోడల్ లాగా ఉండి ఇవాళ అరవింద్ బాబు గెలిచాడంటే రేపు గోదా జాన్పాల్ గెలవచ్చు, ఇంకో మైనార్టీ అభ్యర్థి గెలవచ్చు. దీన్ని తెలియజేయడానికి ఆ రోజు మనందరూ కూడా కష్టపడి ఐకమత్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ అరవింద్ బాబు గెలిస్తేనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆ రోజు కూడా నేను ధైర్యంగా చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో నష్టపోయాం, చివరికి సీటు కూడా రాదన్నారు. అయినా కానీ పట్టువదల విక్రమార్కుల్లాగా నేను పోరాటం చేశాను. మీ అందరూ కూడా దళిత నాయకులందరూ, దళిత సోదరులందరూ కూడా నాకు అండగా ఉండి వెన్నంటి నడిపించి అన్నా నిన్ను గెలిపించుకుంటాము, మా అక్క చెల్లెలందరూ కూడా ఉన్నారు, అందరూ కూడా నన్ను గెలిపించుకుంటాం అని చెప్పడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులు, వ్యాపార వర్గాలు, రైతు సోదరులందరూ కూడా అరవింద్ బాబు గెలిపించాలి, అరవింద్ బాబు గెలిపించాలనే ఆలోచనతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఆఖరికి చిన్నారులు కూడా అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలిపించాలనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అటువంటి గొప్ప ఆలోచన, అటువంటి గొప్ప మంచి ఆలోచన ఉన్న నా నర్సరావుపేట ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ముఖ్యంగా ఈ రాయపాడు గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి, ఉమ్మడి కూటమికి గుండెకాయ వంటిది. ఇటువంటి గ్రామము తప్పనిసరిగా నాకు గుండెకాయ వంటిది. వారందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్. మరి ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు అయితే మనందరి ప్రీతమ నాయకులు మరి డాక్టర్ గారి పుట్టినరోజు రేపు ఉదయం మరి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తూ కేక్ కటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కసారి డాక్టర్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాలని కేక్ కటింగ్ చేసే సందర్భంలో పరిచిన గీతం నువ్వు భాస్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా. అడుగులు భాగ్యమయ భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా. అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా. మనిషిని మనిషిగా చూడని మనుషులల్ల భాస్కర, మనిలమంత కడిగిన డాక్టరు అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత
బతుకులను మార్చినావు భాస్కర వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర కళ్ళను తెరిపించే వెలుగు కట్టము అంబేద్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర సమతా మమతా శాంతికి చిహ్నము అంబేద్కర శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర సమతా మమతా శాంతికి చిహ్నము అంబేద్కర సగటు మనిషి ఆశల ప్రతిరూపము నువ్వు భాస్కర ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర ప్రతియదను మీటుతున్న కాంతివి నువ్వు భాస్కర ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కర ప్రతియదను మీటుతున్న కాంతివి నువ్వు భాస్కర ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కర ఎల్లలెరుగనట్టి కలల పండవు నువ్వు భాస్కర ప్రగతి రథ చక్రాలకు తూర్పు అంబేద్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள் சாதி வேற்றுமையை அடித்த மகான் குரு இந்திய அரசியலமைப்பை எழுதிய சூரியன் அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஏழைகளுக்காக போராடிய வீரன் கல்வியை ஆயுதமாக்கிய வெற்றி வீரன் அடக்கப்பட்டோருக்கு பெருமை சேர்த்தான் அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் சாதி சாதி என்ற சங்கிலிகளை அடிமை வாழ்வை நசுக்கிய மாவீரன் அனைவருக்கும் சம உரிமை அளித்தான் அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம்
சங்கிலிகளை அடிமை வாழ்வை நசுக்கிய மாவீரன் அனைவருக்கும் சம உரிமை அளித்தான். அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள். ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம். அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள். அடக்கப்பட்டோருக்கு பெருமை சேர்த்தான், சாதி வேற்றுமையை மண்ணோடு சேர்த்தான். அம்பேத்கர் ஜெயந்தி அனைவருக்கும் நல்வாழ்த்துக்கள். ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம். ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம். ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் பீம். ஜெய் பீம் 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 ஜெய் பீம். ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల నొదిలెయ్యాలే, కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల నొదిలెయ్యాలే. అభివృద్ధి చేయ పొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై, సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది రామన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైద కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు, కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడై ఏలో. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల
ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నడించు. తీర్పు కొరకు కాళ్ళు నొక్కి అంబేద్కర్ త్యాగాలను అవహేళన